30 సంవత్సరాల నుంచి గుడిసెల్లో ఉంటున్నా. 6 మంది పిల్లలు నాకు. పక్కన కాలువ ఉంది, పక్కన గుడిసె ఉంది. ఆ మోరి వాసనకు తిన వస్తలేదు, నిరుదు వస్తలేదు. వాసన తట్టుకోలేకపోతున్నాము. రూము లేదు, ఏం లేదు. ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి ఆ గుడిసెల మోరి పక్కన. ఆ మోరి వాసన మాకు ఇంకిపోయింది మొత్తం. అదే తిండి అయిపోతుంది మాకు. ఇల్లు లేదు, జాగా లేదు మాకు. ఆ జాగా కట్టిస్తా, జాగా ఉన్న వాళ్ళకు పైసలు ఇస్తామని చెప్పారు. 5 లక్షలు ఏమీ ఇవ్వలేదు. ఇంటున్న వాళ్ళకు 2500 ఇస్తున్నారు, ఏమీ ఇవ్వలేదు. ఏది లేదు. ఏది లేకుంటే గరీబులకు ఏం చేస్తున్నారు? వీళ్ళు గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? వాళ్ళు ఉండేందుకు, వాళ్ళని గెలిపేయడేందుకు? వీళ్ళు ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. ప్రజలని చూసుకోకుండా, పేదలని అని చూడకుండా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు మొత్తం. ఇచ్చేదంతా చేసిందంతా చేసిన వాళ్ళకే చేస్తున్నారు, లేని వాళ్ళకి ఏం చేస్తలేరు. ఇదే నా సమస్య. 6 మందిని పిల్లలని ఇంట్లో పెట్టుకొని మోరు పక్కనే నేను గుడిసెలు ఉంటున్నా. ఇంతవరకు నాకు ఏమీ లేదు. ఆ గుడిసెలు నాకు కాయిదాలు జిరాక్సులు కూడా లేవు. ఏం చేయమంటావు? ఏం చేస్తున్నారు వీళ్ళు?